హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే, మా ఫ్రెండ్ సినిమా టికెట్ బుక్ చేసిండు, స్పైడర్ మ్యాన్. అది 3:15 షో ఉంది, అంటే ఒక 35-40 మినిట్స్ ఉంది అరౌండ్. సో నేను ఆ మూవీకి వెళ్దాం అనుకుంటున్నా. సో ఈ బ్లాగ్ అనేది జస్ట్ ఆ మూవీ గురించే. ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఒక చిన్న పని ఉంది, దాన్ని చూసుకొని ఒక థింగ్ని అక్కడ ఇచ్చేసి అక్కడి నుంచి నేను సినిమాకి వెళ్ళాలా లేదంటే డైరెక్ట్ ఇంటికి వెళ్ళాలా తెలియదు. ఎందుకంటే నేను షార్ట్లు ఉన్నా, ఈ టీషర్ట్ ఈ అవతారంలో ఉన్నా. సో నేను ఇంటికి పోవాలా లేదా డైరెక్ట్ సినిమాకి పోవాలా అనేది లాస్ట్ మూమెంట్లో డిసైడ్ అవుతాం. ఇంటికి పోతే డ్రెస్ చేంజ్ చేసుకొని పోతాం, లేదంటే సినిమాకి వెళ్ళిపోతాం, అంతే, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు మనమైతే ఒక వర్క్ ఉంది, దాన్ని ఫినిష్ చేసుకోద్దాం. చలో. ఇవాళ వీకెండ్ అయినా కూడా ట్రాఫికే ఉంది ఇక్కడ. కరెక్ట్ మనం ఎక్కడికైనా పోదాం అనుకుంటాం చూసినావా, అప్పుడే ఈ ట్రాఫిక్ ఇదంతా ఉంటుంది. నాకు తెలిసి ఇన్ టైంలో అయితే పోలేము, బట్ విల్ ట్రై. ఈడ ట్రాఫిక్ అక్కడ ముందర యాక్సిడెంట్ అయింది, అందుకని ఈ ట్రాఫిక్ అంతా. అక్కడ కనబడుతుందా ముందర లైట్స్, పోలీస్ బాబు అక్కడ ఉన్నాడు. చిన్న యాక్సిడెంట్ అయినట్టుంది, గూగుల్ మ్యాప్స్లో యాక్సిడెంట్ అయిందన్నట్టు చూపిస్తారు, అందుకని ట్రాఫిక్ ఉందట. నేను ఇప్పుడు ఫోన్ మాడుతున్నాను, చూసాలి నాకేస్తా టికెట్ ఎప్పుడైనా. బట్ ఐ విల్ ట్రై టు షో యూ గైస్. ఇట్లా వాళ్ళు లైట్లు వేసిరంటే మనం సైడ్కి ఆగాల్సిందే, నో మ్యాటర్ వాట్. నువ్వు లైట్లో వేసినా కూడా ఒక 2-3 మైల్స్ ఆకుండా పోయినావనంటే నీకు 3-4 కార్లు నీ ఎమ్మటి పడతాయి. నువ్వు ఎంత దూరం పోతే అంత దూరం పడతాయి. కనబడుతుందా? ఐఎమ్ ట్రైంగ్ టు షో. వాళ్ళని చూసిరా నన్ను లేపేస్తారు, ఇప్పుడు నాకు పెద్ద టికెట్ ఇస్తారు. మనమైతే వచ్చేసినాం గార్డెన్ ఫుడ్ సర్వీస్ అని. దీంట్లో గ్రాసరీ దొరుకుతుంది, లైక్ లార్జ్ క్వాంటిటీలో, హోల్సేల్ షాప్ లాగా. సో ఇక్కడ 2-3 కావాలి నాకు వస్తువులు, అది తీసుకొని పోదాం లోపలికి. మూవీకి వెళ్దాం, సారీ. Excuse me, do you guys know where is boneless wings? Frozen or fresh? Frozen. మనకు కావాల్సినవి ఇవే. సో ఇవి తీసుకొని ఒక దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోదాం మనం మూవీకి. ఇంకో 20 మినిట్స్లో షో ఉంది, ఇంకా ఇన్నే ఉన్నా. అది ఇచ్చేసి పేరుకి డైరెక్ట్ మూవీకే పోతా అనుకుంటా, చూద్దాం. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసిన. ఇంటికి వచ్చి రెడీ అయిపోయి సినిమాకి వెళ్తున్నా ఇప్పుడు. ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాలు అయితే లేట్ అయింది. చాలా వరకు ఈ మూవీలో యాడ్స్ అయితే వస్తాయి. ఒక 15 నిమిషాలు అయితే యాడ్సే ఉంటాయి. సో ప్రాబబ్లీ 3:30 అనుకున్నా కూడా ఆల్మోస్ట్ 3:30 అయిపోయింది. మేబీ ఒక 10 నిమిషాలు లేట్ అవుతాం సినిమా కొనికే. నుంచి ఒక 10 మినిట్స్ డ్రైవ్. సో చూద్దాం ఎంత పాటు వరకు మిస్ అవుతామో తెలియదు. వేసుకో. మేము ఇప్పుడు పోయేది మార్కస్ థియేటర్. ఇన్ని రోజులు మేము ఆగింది రీజన్ ఎందుకంటే దాంట్లో ఒక స్పెషల్ స్క్రీన్ ఉంటుంది. 70 mm ఎంతరా? 270 degrees అంటే లైక్ ఇట్లా ఉంటుంది అనుకుంటా, కరువా. సో దాంట్లో కొంచెం మూవీ ఎక్స్ట్రా కనబడుతుంది, అందుకనే మేము ఇన్ని రోజులు అన్నాము. అసలు ఆ థియేటర్ ఎప్పుడు ఫుల్లే ఉంటుంది. ఇవాళ ఎనీవే వీకెండ్ కదా, సో అట్లా పోయి మూవీ కంప్లీట్ చేసుకుందామని మా వాడు టికెట్ బుక్ చేసిండు, వీడియో నిఖిల్ గాడు. ఇప్పుడు ఆడికే పోతున్నాం. మూవీ అయితే లేట్ అయింది, వీడియోను ఎంత మిస్ అవుతాం అనేది పోయి చూస్తే కానీ తెలియదు. అండ్ మీకు థియేటర్ కూడా చూపిస్తా, లైక్ మార్కస్ అని, లైక్ ఎక్కువ బ్రాంచెస్ లేవు, బట్ సినీ మార్క్ లాగా లేదా ఇంకేదో ఉంటుంది ఏంద్రా
ఏఎంసీ లాంటివిగా ఐ మీన్ అవి చాలా మస్తు బ్రాంచ్లు ఉంటాయి. కానీ ఇప్పుడు మేము పోయేది మార్కస్, చాలా తక్కువ బ్రాంచెస్ ఉంటాయి. సో మీకు అది చూపిస్తాను వెళ్ళినాక, అక్కడికి వెళ్ళినాక మాట్లాడుకుందాం. ఈ కార్లు అన్నీ చూసిరా, ఇదంతా మార్కస్ థియేటరు, ఇది ముందర థియేటరు. సో మొత్తం ఫుల్ అయిపోయింది. వీకెండ్ కదా, ఇక మూవీస్ చూస్తారు ఖచ్చితంగా, అందరు మూవీస్కి వస్తారు. రోడ్ క్రాస్ చేద్దాం. యాక్చువల్గా టైం లేదు, మొత్తం క్లియర్గా చూపిద్దాం అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. బాయ్ పోవాలి, లేక సినిమాకి పోదామని అంటే లేటు. ఓకే, అల్ట్రా స్క్రీన్ టిఎల్ఎక్స్ దీనికోసమే వచ్చినాం ఇలా మనం. లెట్స్ గో ఇన్ సైడ్. అట్లే ఒక చిన్న డయట్ పేప్స్ పట్టుకొచ్చిన. అరే లోపల పట్టుకోపోసారా? ఇదేంటి కథ అయిపోయా? సినిమాకి వచ్చిరా చేపల కోసం వచ్చింది. ఇదంతా లైన్లు ఉన్నారు ఇక వెయిట్ చేస్తూ. మేము యాక్చువల్గా ఆల్రెడీ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి లైన్ క్రాస్ చేసి వచ్చినాం. మళ్ళీ ఇంకా పోయి స్కాన్ చేసుకురావాలి. యాక్చువల్గా మేము క్రాస్ చేసుకుని పోయినాం లైన్ని, అక్కడ స్కాన్ చేసుకుని డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు అని. అట్లా పోవద్దంట, అందుకని ఇప్పుడు మళ్ళీ మా వాడు మళ్ళీ లైన్ నిలబడ్డాడు. చూపిస్తా ఒకసారి. చూసిర్రా ఎంత లైన్ ఉంది ఇక్కడ, ఫుల్ ఆఫ్ లైన్. అందులో పోవాలి మనం, స్క్రీన్ ఎక్స్. ఫస్ట్ ఆ లైన్ క్రాస్ అయితే లోపలికి పోవచ్చు, అంతవరకు ఇన్నే ఉంటాం. మా వాడు కష్టపడి లైన్లో స్కాన్ చేసుకొస్తే నేను దొబ్బేసిన. స్క్రాచ్ ఆఫ్ ఇచ్చిర్రు మాకు. ఎందుకు స్క్రాచ్ ఆఫ్? నెక్స్ట్ టైం టికెట్స్ ఫ్రీయా ఏమొస్తుందో తెలియదు, కానీ స్క్రాచ్ ఆఫ్ చేయాలి. సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత స్క్రాచ్ ఆఫ్ చేద్దాం. ఇగో స్క్రీన్ ఎక్స్ ఇదే, మనం ఈ స్క్రీన్ కోసమే మనం ఎంతసేపు ఆగింది. చూడాలి ఏం వెరైటీ ఉంటుందో ఆ స్క్రీన్లో. నాకు తెలిసి మూవీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది కదా. క్లైమాక్స్ పోతామా? ఎంత నెంబర్ ఎంత? 6ఆ? మొత్తం ఫుల్లే ఉంది కదా అన్ని దగ్గర. సీటు లెఫ్ట్, ఆ ముందర రాసింది 6 అని. స్క్రీన్ ఎక్స్ ఈ స్క్రీన్ కోసం మేము వచ్చింది. అరే చూసారా మొత్తం ఫిల్ అయిపోయినాయి ఇక్కడ. ఎటు 7 to 14? Even for his girlfriend or boyfriend or whatever. There's another conjecture on that. ఇప్పుడే సినిమా అయిపోయింది, బయటకు వెళ్తున్నాం. భయపడుతున్నావురా? యాక్చువల్గా మూవీ మేము పోయేవరకు 30 minutes మూవీ అయిపోయింది. డ్యూ టు సమ్ నేను లేటు పోయినా. యాక్చువల్గా అది లేటు పోకపోతుంటే మేబీ తొందర లైక్ మూవీ కవర్ అవుతుండే. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ 30 minutes మూవీ దొబ్బింది. యూజువల్గా యాడ్లు వేస్తారు అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు యాడ్ లేదేమో. అండ్ ఇంకోటి, ఇది స్క్రాచ్ కార్డ్ ఉంది కదా, ఇది ఏందో ఒకసారి చూద్దాం మనం డ్రా చేసి.
ఫ్రీ సమ్మరీ క్లస్టర్ విత్ ప్రోమో కోడ్ వ్యాలిడ్ 27. ఇది ప్రోమో కోడ్. ఇదేందో నాకు బి తెలియదు, చూద్దాం, ట్రై చేద్దాం. ఇప్పుడే సినిమా అయిపోయింది, బయటకు వచ్చినాం పార్కింగ్ లాట్కి వెళ్దామని. సినిమా అయితే ఓవరాల్గా అయితే బాగుంది, బట్ నేను మెయిన్గా ఎక్స్పీరియన్స్ చేయడానికి పోయింది థియేటర్ని, ఐ మీన్ స్క్రీన్ ఎక్స్ని. లిటరల్గా సూపర్ అంటే సూపర్ ఉంది. నేను కొన్ని షార్ట్స్ తీసిన, లైక్ చిన్న చిన్న క్లిప్స్ తీసిన. ఐ హ్యావ్ నో క్లూ లైక్ మంచిగా వచ్చినా రాలేదా అని. బట్ పెట్టి అయితే చూస్తా, ఐ మీన్ ఇక్కడ నేను స్క్రీన్లో యాడ్ చేస్తా వీడియోలో, చూడండి. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు చూసిరు కదా, అట్లనే ఉంటుంది. ఐ మీన్ అది స్క్రీన్ ఎట్లుందని అంటే ఇట్లా కరువు లాగా ఉంది, లైక్ శాంసంగ్ టీవీ ఉంటుంది చూసిరా, ఇట్లా కరువు టీవీ అని. ఆ కరువు తోటి ఇట్లా సైడ్స్కి కూడా స్క్రీన్ ఇట్లా, ఇటు సైడ్ మనం ఇట్లా స్ట్రైట్ కూర్చుంటాం కదా, అండ్ సైడ్స్ కూడా ఇట్లా ఇక్కడ సైడ్ నుంచి ఒక ప్రొజెక్టర్, ఇక్కడ సైడ్ నుంచి ఒక ప్రొజెక్టర్ ఇక్కడ సైడ్స్కి డిస్ప్లే చేస్తారు. సో అట్లా అయ్యింది. సినిమా అయితే ఓవరాల్గా సూపర్ ఉంది. అండ్ మోస్ట్ నాకు నచ్చింది ఏంటంటే లిటరల్గా స్క్రీన్ అని చెప్పాలి. అట్లాంటి స్క్రీన్ ఐమాక్స్ కూడా అంత మంచిగా అనిపించలేదు. అండ్ ఈ స్క్రీన్స్ ఓన్లీ ఇక్కడ ఈ మార్కస్లో మాత్రమే ఉన్నాయంట, బయట ఎక్కడ లేవు. లిటరల్గా అంటే స్పైడర్ మ్యాన్ ఓన్లీ ఇట్లా స్క్రీన్లో ఫ్లాట్ స్క్రీన్లో చూడడం కన్నా ఇట్లా మొత్తం ఇట్లా రౌండ్గా చూస్తే లైక్ ఎక్స్ట్రా స్క్రీన్, మనకి ఎక్స్ట్రా ఫుటేజ్ కూడా కనబడుతుంది. అండ్ ఎఫెక్ట్స్ కూడా మస్తు వచ్చినాయి, సూపర్ అంటే సూపర్. ఎవరన్నా ట్రై చేయండి స్క్రీన్ అల్ట్రా స్క్రీన్ డిఎల్ఎక్స్ అని ట్రై చేయండి, సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్. మీరు కూడా నచ్చుతుంది, 100% నచ్చుతుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద ఐమాక్స్ ఎట్లా మనం ఫీల్ అవుతామో లైక్ స్క్రీన్ హైట్, దీన్ని కూడా అట్లనే ఫీల్ అవుతాం. ఇట్స్ సింప్లీ సూపర్. ట్రై చేయండి ఎవరన్నా లైక్ మార్కస్ నియర్ బై థియేటర్స్ ఉంటే. ఇట్స్ వెరీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. సో యా, that's it Andy for the today, and I'll meet you with the next video. Until then, see you, bye bye, thank you.